ఎవరు రాసుకోరు, అందరూ రాసుకుంటారు. ఇది కూడా వీడియో తీయాలా? కుటుంబ సభ్యులందరికీ ఉగాది పరాభనామ సంవత్సరం అండి. ఆ చేతితోటి రుబ్బాలి, ఈ చేతితోటి దొయ్యాలి. నీడే శుభదినం మాకు దర్శనం. మేము 6 రోజులు తింటాం. వాసన ఎంత బాగుంటుంది. సరిపడి సేదు ఉంటుంది, ఎక్కువ సేదు ఉంటుంది. మరి అందుకేమో పెద్దలు కనీసం ఉగాది రోజునైనా యాపు తింటారని పెట్టుకుంటారు. యాపు మా అన్నయ్య వాళ్ళు 1, 2, 3, 4, 5 వేప పువ్వు పచ్చడి యాంటీబయాటిక్లో పనిచేసేస్తాయి పేర్లు. నేను కల్పిస్తాను, ఉండండి. మీ అమ్మకం చూసేయాలి. ఎవరు రాసుకోరు, అందరూ రాసుకుంటారు. ఇది కూడా వీడియో తీయాలా? హే వాసుదేవ, గుడికి వెళ్ళి వచ్చేస్తారా? వెలుగు వచ్చాక వెళ్ళాల్సింది. ఎప్పుడు వెళ్ళి ఇదే టైం. ఈ వేళ ఇంకా ముందు ఉగాది పచ్చడి గుళ్ళోదే తిన్నాం. ఈ ఆంజనేయ పెట్టాను. గీతాలు ముగ్గులు పెట్టేశారండి అప్పుడు. ఈ పొద్దున్న ఇల్లు గుమ్మాలన్నీ చూసేసుకుంటున్నా. ఎన్నింటికి లేసారు? నాకు 2:30 దాటి నిద్ర వస్తా. నీ గురించి చాలా 4 దాకా పడుతుంది. ఏం చేయొద్దన్నా గడ్డాపసల చెట్టు, ఈ శంకాల చెట్టు, నా దొడ్డ చెట్లన్నీ యోగినారాయణ, అహ్మాబాదు, అది అక్షయ పాత్ర, అక్షయధామం అని ఉంటుంది. ఇది ఎంత అందంగా ఉంటుంది. అవన్నీ నా మొక్కలే ఉన్నాయి. వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇదిగో ఇదే అడ్డాపసల చెట్టు అంటే నాకెట్టరా అందరూ ఫోటోలు దించేసుకుంటారు. 4 కుటుంబ సభ్యులందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. దానికి ఏదో ఇప్పుడు కొత్తది వచ్చింది, కొంచెం పట్టింది. పరాభనామ సంవత్సరం అండి. అలాగంటే భయపడకండి, పరాభనామ సంవత్సరం వచ్చిందని అన్నీ మంచిగా జరుగుతాయి అంటున్నాడు. పరాభనామం ముందే యుద్ధాలు జరుగుతాయి. నాకు కూడా తెలిసింది. గుళ్ళోకి వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చేయండి. నేను ఇంకా అప్పు పచ్చడి ఇన్ని ముందు చేసేసేదాన్ని. మా చింటూ వీడియోలు తీసుకోవడం గురించి వెళ్ళొచ్చాక చేద్దరు కానీ మరి మాకు లాగా అలవాటు కదండి. ఆ చేతితోటి రుబ్బాలి, ఈ చేతితోటి దొయ్యాలి. ఈ చేతి నలుగుతుంది. మరి దొయ్యకుండా అలా రుబ్బెత్తే నలిపి వచ్చేస్తుంది. మరి ఈ చేతితోటి రుబ్బితే ఇలా అనాలి. ఇలా గింటు చుట్టూరు అది అయ్యా చేతులకు వచ్చి పడిపోతుంది. 7 గింటు ఇలా ఎక్సర్సైజ్ ఫుల్గా. మరి అందుకే ఈరోజు గారెలు ఎదిరిపోతాయి. నల్లగైపోయింది. దీని మీద రాయి ఉంది. ఇది అడుగుతున్నాను, ఎవరు ఇవ్వట్లేదు. పక్కన పాడైపోయినట్టు ఉంటున్నారు కానీ రాయి ఇవ్వట్లేదు. దీంట్లోని ఎండుమిరపకాయలు కొద్దిగా నూనె వేసి ఇలానేవారు కదా. ఇలా నూరితే జీలకర్ర వేసి ఎల్లుల్లిపాయ వేసి ఆ ఉల్లిపాయ ఎండుమిరపకాయ కారం నూరితే టమాట వాసన వచ్చేసింది. నువ్వు ఇలా పట్టుకుని రుబ్బుతున్నావు కదా. మాకు అలవాటు ఏంటంటే ఇదో 7 ఇలాగంటే తిరిగిపోతుంది. ఆ పూర్వం గేదెలు ఉంది కదా, వాటికి కుడితి కావాలి. ఈ పొట్టు కడిగింది, ఈ రుబ్బురోళ్ళు కడిగిన నీళ్ళు అవన్నీ ఒక కుండలో పోసి కొంచెం తౌడేసి గేదెలు పెట్టి అది కూడా పానిచ్చుకుంటుంది.
వేసుకుంటున్నాం జనానికి ఉగాది శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ అప్పు పచ్చడి గుళ్ళోది ఎంత బాగుందో. ఇలా కొంచెం కోరేస్తాను. నేను కోరేస్తానండి. చుట్టూ అమ్మా ఎలా కోరుతుందండి అది? దానికి కుదరదండి బాబు. మరి నేను కాదన్నావు కదా నువ్వు కూడా. 3 చెక్కలు కోరలేదనుకో మూతి పడిపోతుంది. ఒకసారి అన్నిటిలోని ఏలాడుతున్నాం. ఒకసారి చూపించండి లేండి తాతయ్య అయితే. మరి చూసారా, చెయ్యి ఒకలా తిప్పితే ఇంకోలా తిప్పమంటున్నారు అమ్మమ్మ. మరి ఎడం చేతి తీసుకుంటారా? నీకు నమస్కారం, బాలభాస్కరం నీకు నమస్కారం, పెద్ద కృష్ణ నీకు నమస్కారం, చెట్టు చక్రపాణి నీకు నమస్కారం, కనిపించే పచ్చిదయ్యి. అలా పట్టుకోవడం కోరేయడం అంతే కదా. లేకపోతే చెత్త పూర్తిగా కోరలేదు. పాలంకి వచ్చేసి గవ్వ తిప్పి పెడితే తినేసేసి లేకపోతే అన్నం తినేసి పొలం వెళ్ళిపోయారు గడ్డి కూడా. ఇప్పుడు ఏం పనులు లేవు కదా, ఇంట్లోనే ఉంటారు కదా, నాకు ఏదో ఒకటి సాయం చేయాలని అలా చేస్తూ ఉంటారు. ఇంకో మగోడు అయితే ఎటో గట్టెళ్ళి అని చెప్పి కూర్చుంటాం చేద్దాం అనుకుంటారు, బయటికి వెళ్ళరు. కుక్కంటే మూతెల్లా నాకిందని అందులో వేయంటే వినలేదు. రుబ్బడం కంటే ఇది బెటరు. కజ్జికాయలు ఉన్నప్పుడు ఎన్ని కాయలు అనుకుంటున్నావు? కజ్జికాయలు ఉండొచ్చు కదమ్మా. కజ్జికాయలు ఉన్నప్పుడు 100 పైగా వేసేవారు కదా చెక్కలు. మరి 20 కాయలు కోరుకుని కూడా ఇంట్లో కదిలిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకు బైపాస్ మీద రోడ్ల మీద పెట్టేస్తున్నారు, పొయ్యిలు పెట్టేశారు. అదే సుఖం బాటలు కదా, ఇంకా అదే పాత రోజులు వచ్చేస్తున్నాయి. వర్షం వెంప శ్రీరాపురం గమ్ముని కొరదు, మేఘాలు వెళ్ళిపోతాయి. మేఘం పట్టేస్తుంది కొరదు, కానీ ఎవడో నాయంటోడు ఉంటాడు అప్పుడు తీసేస్తున్నాడు. ఉంటుంది బాబా. కొమ్మ మీద కోయిలమ్మ కుహు అన్నది, కుహు కుహు అన్నది, అది మాట విన్నది, ఓహో అన్నది. కోయిలమ్మ మావి చిగురులు తిని కమ్మగా పాట పాడుతుంది. మావి నివాస శుభకర వెలసినావు 7 కొండలయందు వెంకటేశ్వర, నీడే శుభదినం మాకు దర్శనం. ఇవే బట్టలు బీరువాలే ఉన్నాయి, వచ్చేస్తున్నాను, అయిపోయింది ఇంకా తీసేస్తాను. మరగరం విష్ణు శివర్ణం ప్రసన్నం జాతే సర్వవిద్యోపసందే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రావణ కీర్తనం వసతే జగన్మోదీ నమో నారాయణం హరి. ఓం విఘ్నేశ్వర దేవతాభ్యం నమః. శుద్ధోదకసామీ పాదోపక్షాయామి ముఖే ఆచమనం శుద్ధోదకసానం కరిష్యామి. రాజమహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. మొగ్గలేసేసేది ప్రేమలో మేము 6 రోజులు తింటాం. మా నాన్న నెలలు తినేవారు ఈ అప్పు పచ్చడి. చింతపండు గొజ్జు తీసేసి. అందరికీ శుభాకాంక్షలమ్మా. వేపాకు ఎక్కడదామమ్మా? వేపాక యాప్ చెట్టుది.
నాకు తెలియదు మరి మరి ఆపాక ఎక్కడదండి ఏం చెప్పడం. ఎక్కడి నుంచి కోసుకొచ్చారు అని. అజిన్ మామ గారు ఇక్కడ చెట్టు ఉంది, అక్కడ కోసుకొచ్చారు. మొన్నే కోసుకొచ్చి జాగ్రత్త పెట్టుకుని. ఈయన పెద్ద ఆయన అయిపోయాక చెట్టు ఎక్కలేరు. ఆడావిడి పెళ్ళి కొడుకంట పేరెంటాలు తెరవాడు అంట. వాసన ఎంత బాగుంటుంది. యాపు ఇలా నలుపుకుని తీసుకుని ఈ చెరుక్కునేప్పుడు రేఖలు వస్తాయి, వేసుకుంటే సరిపడి సేదు ఉంటుంది, ఎక్కువ సేదు ఉంటుంది. కిందలు వేసుకుంటే సేదు వస్తుంది. ఇది 10 రోజులు ఉన్నాయి. ఇది వరకు పూర్వం నెల్లాళ్ళకి దాచుకుని తినేవాళ్ళం. మా నాన్నగారు అయితే జాడీలోని చింతపండు గొజ్జు తీయించేసి బెల్లం వేయించేసి తీసేవాడు. అది నెల్లాళ్ళు ఉండేది. అప్పుడు ఫ్రిడ్జ్ కూడా లేవు. నెల్లాళ్ళు తినేవాళ్ళం వేప పచ్చడి. అంత ఇష్టం అన్నమాట. చేసి విధానాన్ని బట్టి తినొచ్చు. ఏంటంటే ఏదోని మామిడికాయ ముక్కలో చింతపండు పులుసు పోసేస్తే తినలేము, కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి అందుకేమో పెద్దలు కనీసం ఉగాది రోజునైనా యాపు తింటారని పెట్టుకుంటారు. ఇగో ఈ గింజలు వేసేస్తే చేదు విషం తినరు. యాపు మా అన్నయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు చారులో తాలింపు పెట్టేవారు. ముసుగురుగా అయిపోతుందని మొలగ పువ్వు ఒకటి చారులో తాలింపు పెట్టేవారు. డైలీ చంటి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే డైలీ ఇంకా పప్పు చారు, సాయంత్రం పప్పులుసు. ఏమో సర్రూసులు అంటే ఎన్నో తెలియదు నాకు. 1 2 3 4 5 6 7 8 9 పొడి. ఇది మామిడికాయ ముక్కలు, ఇది వేప పువ్వు. నాకు అరటిపండు వేసుకోరు కానీ నాకు ఇష్టం. ఇది అరటిపండు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం. సడరుచులు అంటే మరి ఎన్ని వస్తాయో తెలియదు. ఇదిగో చింతపండు. మీరు నవరుచులు అయిపోయినాయి. నవరుచులు ఇంకా అవసరమైతే కొంతమంది యాపిల్ ఇస్తాయిలు, కొంతమంది కిస్మిస్లు ఇన్ని వేస్తున్నారు. నువ్వు వచ్చినా రాకపోయినా వీడియోల గురించి కాదు, ఎప్పుడు చేసే విధానం తెల్లారగట్లే చేసేస్తాం. అందరూ చేసుకుంటారమ్మా. పొడి మామిడికాయ ముక్కలు, వేప పువ్వు మొగ్గలు ఎన్ని చెరిగి రేకలు వేస్తామన్నమాట. వేపుడు శనగపప్పు, కొబ్బరికూరు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, అరటిపండు. అవి ఇది ఫ్రిడ్జ్ లేనప్పుడు కూడా ఎండలో పెట్టుకుని 4-5 రోజులు, వారం రోజులు, నెలలు తినేవాళ్ళు ఉంటారు. ఇవి అప్పు రోజుల్లో 2-3 సార్లు చేసుకుని తినేవాళ్ళు కూడా ఉంటారు. అదిని 10 మంది గల కుటుంబం కదా, ఇంటికి పెద్దదాన్ని ఆశీర్వాదానికి చేస్తూ ఉంటాం. ఫోన్లో గుళ్ళోకి వెళ్తామని అందరం ఒకరికొకళ్ళు చెప్పుకుంటాం. వేప పువ్వు పచ్చడి కాలయ్యాక నేను చేసుకుంటాను, ఇలా రాదు. మీదైతే పెద్ద పెద్ద గిన్నెలో పెట్టుకుని తింటానే ఉండేదాన్ని. ఇప్పుడు దీన్ని ఇంకా తీపి పడుతుంది. బాగుంది తాతయ్య, ఇష్టమా మీకు? అలా కడుపు అంతా క్లియర్ అయిపోద్ది. యాంటీబయాటిక్లో పనిచేసేస్తాయి పేగులు. అందుకే మరి పెద్దలు గురువులు భగవంతుల కాడి నుంచి ఇలా యాపు పచ్చడి పెట్టారేమో, పెద్దలు నిర్ణయించారేమో. కనీసం సంవత్సరాలకు ఒకసారి యాపు ఈ రకంగా అన్ని రుచులు వేసుకుని తింటారని. ఇది కడుపులో యాంటీబయాటిక్లా పనిచేసేస్తుందేమో. అలా చెప్పినట్టు దిగింది. కాదమ్మా, ఈడు మేము చిన్నప్పుడు తోటలో ఉండేవాళ్ళు.
మా ఇంటికి తప్పు ఆ ఇంటికాడ వాళ్ళ అమ్మ నెయ్యి వేసి పెడితే తిని కొడుతుంది. వీళ్ళంతా మా శ్రీరాంపురం మనవలు. వీడెంత బాగా సైలెంట్గా ఉన్నాడు. ఆడ అసలు శిశింద్రి గాడు. రా